హలో అండి, బాగున్నారా అందరూ? ఈరోజు మంచి స్నాక్స్ అనుకోవచ్చు. పిల్లలకైతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇది మనం మంచిగా తక్కువ టైంలో హెల్తీగా చేసి పెట్టవచ్చు. చూస్తున్నారు కదా, పెసర్లు అయితే నానబెట్టాను. 3-4 అవర్స్ నానితే సరిపోతుంది పెసర్లు. అండ్ ఇవి వచ్చేసి దొడ్డటుకులు తెలుసు కదా, మనకి లోకల్ దొరుకుతాయి కదా. ఈ దొడ్డటుకులు ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకొని, ఇవి పెసర్లు ఉన్నాయి కదా, చక్కగా నానిపోయాయండి. 3-4 అవర్స్ నానబెట్టాను. ఇవన్నీ కూడా, ఇది వచ్చేసి కొర్రలు అనమాట, మిల్లెట్స్ అంటారు కదా, కొర్రలు. సో ఇవన్నీ కూడా చక్కగా, కొర్రలు అయితే నేను నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కొర్రలు. ప్రతి దాంట్లో నేను ఇడ్లీ పిండిలో అయినా దోశ పిండిలో అయినా కొర్రలు వేస్తూ ఉంటాను అనమాట. మిల్లెట్స్ కూడా పిల్లలకైనా ఇంట్లో ఎవరికైనా హెల్దీ మంచిగా ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్లో ఇవ్వడానికి. సో ఇప్పుడు చూడండి, నేను కొర్రలు, నానబెట్టిన పెసర్లు, ఇంకోటి వచ్చి కొంచెం అల్లం, ఒక 4 పచ్చిమిర్చి, ఇవి మనం వేసేసుకుందాము. వేసుకొని మంచిగా ఒక బ్యాటర్ని రెడీ చేసేసుకుందాం. చూడండి, ఇలా వేసేసుకున్నానా, ఒక బ్యాటర్ని అయితే పట్టేసుకుందాము. అండ్ మీకు లాస్ట్లో ఒకటి చెప్తాను, ఇదే పిండితోటి, ఇదే బ్యాటర్తో పిల్లలకైతే కొంచెం స్వీట్గా ప్లఫీగా రావాలి అని అంటే, చూడండి, బనానా, ఒక మంచిగా బాగా పండిన బనానాని ఇలా గుజ్జు చేసి పెట్టేసుకోండి. ఇలా బనానా గుజ్జులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, మిల్లెట్స్, దొడ్డటుకులు అండ్ పెసర్లు, ఇవన్నీ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ఉంది. ఆ బ్యాటర్ని ఈ బనానా గుజ్జులో వేసుకొని ఇలా మంచిగా ప్యాన్ పైన వేసేసుకోవాలన్నమాట. ఇదైతే చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారండి. మీకు వీలైతే ఓట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. అటుకుల ప్లేస్లో పోహా ప్లేస్లో ఓట్స్ వేసేసుకొని పెట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత టేస్ట్ అంటే పిల్లలైతే ఇష్టంగా తింటారండి. తినకపోతే నన్ను అడగండి, అప్పుడు నాకు కామెంట్లో పెట్టండి, తిట్టండి, ఓకేనా? అంత బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి సాల్ట్ వేస్తాము, కొంచెం వంట సోడా వేసుకోండి, 1 pinch 2 pinches అంతే వేసేసుకొని బాగా కలిపేసి పెట్టేసుకొని చేసేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, ఓకేనా?